సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. మామిడి చెట్టు తన జీవితం ఎప్పుడు సార్థకం అవుతుందో తెలుసా? 10 మంది వచ్చి ఆ మామిడికాయలు సంతోషంగా తిని ఎంత టేస్టీగా ఉందో ఈ మామిడి చెట్టు కాయలు అని అంటే తన జీవితం సార్థకం అవుతుంది. అసలు సిసలైన ఆశీర్వదించబడిన జీవితం ఏంటో తెలుసా? అనుభవించే జీవితం కాదు, మరి పంచిపెట్టే జీవితమే. మర్చిపోకండి, పంచిపెట్టు. దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో, రక్షణ అనుగ్రహించాడా, రక్షణ సువార్తను పంచిపెట్టు. దేవుడు నీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడా, ఆ స్వరాన్ని పంచిపెట్టు. చక్కగా మీ ఇంట్లో పాటలు పాడు. పక్కింటి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక మంచి పాట పాడి వినిపించు. ఆ పాట ద్వారా దేవుని యొక్క సందేశాన్ని తెలియచేయి. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతు ద్వారా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండు, దీవెనకరంగా ఉండు. అలాగే మర్చిపోవద్దు, నువ్వు ఎంత పేదవాడివైనా సరే నువ్వు కలిగి ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వచ్చు. ఈ విషయాన్ని మర్చిపోకండి. బైబిల్ సెలవిస్తూ ఉంది ఏమిటి? దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొర్ర పెట్టునప్పుడు అంగీకరింపబడడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో మన చుట్టూ చాలామంది దరిద్రులు ఉంటారు. అనగా దీనస్థితిలో ఉన్నవారు ఉంటారు. కొంతమందికి సరైన వస్త్రాలు లేక దీనస్థితిలో ఉంటారు. ఆహారం లేక దీనస్థితిలో ఉంటారు. చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ పుస్తకాలు లేక అల్లాడిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా చాలామంది దీనస్థితిలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, వాళ్ళు ఎవరైనా నోరు తెరిచి ఏదైనా కొంచెం సహాయం చేయమని అన్నట్లయితే నీ చెవులు మూసుకున్నా కాదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోయినా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆయన దాన్నే జ్ఞాపకం చేసుకొని నీకు జవాబు ఇవ్వకుండా దాటిపోతాడు. మర్చిపోవద్దు.